हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सूर्य नलबोतला मन सुरेंद्र अन्न शेड అయితే ఉన్నామన్నమాట అన్న అయితే డెమో కోసం అని చెప్పేసి రెండు 7 ఫీట్స్ విగ్రహాలు అయితే పెయింటింగ్ అయితే చేసి పెట్టాడన్నమాట నెక్స్ట్ లెవెల్ లో ఉంది విగ్రహం పెయింటింగ్ అయితే ఎక్కడే గాని ధూల్పేట్ కలర్ కి తగ్గే అంటే అసలు ఎక్కడే గాని తగ్గే విధంగా లేదు అసలు అంతా బాగుంది అనుకోండి నేను చెప్తే కాదు ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళిపోయి చూద్దాము ఇది అడ్రస్ కూడా ఒకసారి చూపిస్తాను డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళది ఈ వీడియోలో కూడా లాస్ట్ లో ప్లే చేస్తాను ఇంకా ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం పదండి ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే సురేంద్ర అన్న షెడ్ అనమాట ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు వాసవి సర్కిల్ అనమాట వాసవి సర్కిల్ నుంచి మనకు రైట్ సైడ్ జమ్మలమడుగు పోయే రూటు బిసైడ్ అంటే ఇప్పుడు అక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ కనబడుతుంది కదా దాని పక్కలోనే మనకు సురేంద్ర అన్న షెడ్ అవైలబుల్ ఉందన్నమాట ఇంకా లోపలికి వెళ్ళేసి ఆలస్యం లేకుండా ఏ విగ్రహాలకి అయితే పెయింటింగ్ అయితే అయితే చూద్దాం పదండి ఇది ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చేసి ప్రస్తుతానికి అయితే మనకు 2 విగ్రహాలు అయితే చిన్న విగ్రహాలు అయితే పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట పెద్ద విగ్రహానికి అయితే కొద్దిగా ఫినిషింగ్ అయితే అంటే పైన బాడీ కలర్ అయితే బాడీ క్రీమ్ అయితే పూసాడు అనమాట ఇది ఒక క్రీమ్ వస్తుంది ఇప్పుడు డిఫరెన్స్ చూడండి ఇది వైట్ పీస్ ఇది క్రీమ్ పూసాడు పైన మనకు మట్టి టైపు ఒకటి లిక్విడ్ అయితే వస్తుంది మట్టి టైపు క్రీము అదైతే పూసాడు అనమాట అది పూయడం వల్లే ఈ విగ్రహాలు ఎట్లా అంటే ఇంకా ధూల్పేట్లో ఎలా అయితే మనకు అవుట్పుట్ వస్తుందో కలరు సేమ్ అదే అవుట్పుట్ ఈ అన్న తేగలుతున్నాడు అంటే కారణం అదే అనమాట చాలా అంటే చాలా బాగుంది జ్యువెలరీ వర్క్ కూడా చేశారు చూసారా ఈ కమ్మలు చెవులకు తర్వాత ఈ పైన జుట్టుకు చూసారా ఇది కిరీటం టైపు అసలు అలాగే ఇక్కడ కింద అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది దూరం నుంచి ఒకసారి చూస్తారు చూడండి విగ్రహం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందన్నమాట మన కింద కూడా చూసారా ఈ విగ్రహానికి మనకు పంచి అయితే కట్టడం అయితే జరిగిందనమాట ఈ విగ్రహం మనకు ఆల్మోస్ట్ 7 ఫీట్స్ అయితే వస్తుంది అసలు ఇక్కడికి ఒకసారి దగ్గరికి వచ్చి అయితే ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఇక్కడ తొండం దగ్గర కూడా మనకు అది స్టిక్కరింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట టోటల్గా మనకు ఒక నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఈ విగ్రహము తర్వాత వచ్చేసి మనకు ఇదొక విగ్రహము ఇది కూడా 7 ఫీట్స్ విగ్రహం అనమాట ఏమంటే ప్రస్తుతానికి ఇంకా పండగ 2.5 months ఉంది కాబట్టి చిన్న విగ్రహాలు అయితే అన్న డెమో కోసం అయితే పెయింటింగ్ అయితే చేశాడనమాట ఇంకా పెద్ద విగ్రహం నెక్స్ట్ డెమో అయితే ఇదే అంట ఇది కూడా పూర్తిగా పెయింటింగ్ అయిపోయిన తర్వాత వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట మనకైతే చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఈ విగ్రహంకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ గద్దె అయితే వచ్చింది ఇటు సైడ్ అయితే మనకు పాము అయితే వచ్చింది పైన అయితే విష్ణుమూర్తి స్వామి అయితే వచ్చాడనమాట మనకైతే గణేశుడు అయితే మనకు నామం అయితే ఇట్లా అడ్డనామం కాకుండా వెంకటేశ్వర స్వామి నామం అయితే వచ్చి ఈ విగ్రహం మనకు అవైలబుల్ ఉంది దీనికి కూడా చూసారు కదా జ్యువెలరీ వరకు చెవులకి అయితే వేయడం అయితే జరిగింది మనకి ఈ పంచ నాకైతే ఈ విగ్రహంలో అసలు షేడింగ్ పంచ అయితే కొట్టారనమాట ఇది ఒరిజినల్ పంచ ఏం కాదు పెయింటింగ్ పంచ దాని మాదిరి ఒరిజినల్ ఏం కాదు పెయింటింగ్ పంచగా చూసారా ఎట్లా అంటే అంత ఒరిజినల్గా అనిపిస్తుంది నాకైతే పంచ చాలా అంటే చాలా బాగుంది సైడ్ అయితే మనకు శంఖం అయితే రావడం అయితే జరిగింది సైడ్ గాన్ అయితే వచ్చిందనమాట టోటల్గా అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది విగ్రహం దూరం వెళ్ళి నేను ఫుల్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పైన కొద్దిగా మీకు డిస్టర్బెడ్గా ఉండొచ్చు ఫుల్ గాలి అయితే పెడుతుంది బయట అది మన షెడ్ సౌండ్ అయితే వస్తుంది అంటే ఇది కొద్దిగా పైన అది వేసింటారు కదా బ్యాక్ సైడ్ అందుకు అది దాన్ని ఏమంటారు పైన వాన పడకుండా అది కొద్దిగా గాలికి అయితే ఊగుతుండడం వల్ల మనకు సౌండ్గా మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చేమో ఇదనమాట ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఈ 2 విగ్రహాలు డెమోకి అయితే వేసాడనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంది తర్వాత ఈ పెద్ద విగ్రహానికి డెమో అయితే వేస్తారనమాట అన్న దగ్గర హైయెస్ట్ ఫీట్ విగ్రహం అనమాట ఇది 13 ఫీట్స్ ఇటు సైడ్ అయితే మనకు ఒక నంది ఇటు సైడ్ ఒక నంది మనకి ఎందుకైతే ఆర్చ్ అయితే రావడం అయితే జరిగిందన్న పెద్ద ఆర్చి ఈ విగ్రహం ఇంకా మీకు డెమో పడితే మీకు అన్న దగ్గర పెయింటింగ్ ఎలా ఉందో పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడే అర్థమవుతుంది నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ధూల్పేటకి ఎటువంటి స్టేజ్లో కానీ తగ్గే విధంగా అయితే లేదనమాట పెయింటింగ్ ఇంకా ఆలస్యం లేకుండా ఎవరన్నా ఉంటే అన్న దగ్గర బుకింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఆలస్యం లేకుండా ఎవరన్నా బుక్ చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను ఇంకా ఆలస్యం లేకుండా బుక్ చేసేసుకోండి అది ఫ్రెండ్స్ ఏ విగ్రహానికి అయితే పెయింటింగ్ అయితే చూశారు కదా ఇంకా ఆలస్యం లేకుండా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు ఇంకా ఆలస్యం లేకుండా ఇలాంటి మంచి వీడియోలతో కలుస్తూనే ఉంటాను బాయ్